హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బడి టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మమతా నిఖిలేష్. సో ఈరోజు ఒక స్పెషల్ హార్వెస్ట్ అన్నమాట. ఇంతకీ ఏంటి హార్వెస్ట్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది పక్కన ఈ చెట్టు చూస్తేనే. కాకపోతే ఇది ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇది కార్డమమ్మ అంటే యాలకుల చెట్ట అని అనుకుంటున్నారు కదా. కాదు, ఇది జింజర్ అన్నమాట. జింజర్ హార్వెస్ట్ చేయబోతున్నాం. సో అల్లం నేను పెట్టి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది అనుకుంటా. కాకపోతే నేను దీన్ని పెట్టేసి అలా వదిలేసాను. దీనికి ఎలాంటి కేర్ కూడా ఎక్కువ అవసరం లేదు. సింపుల్గా ఈజీగా జస్ట్ మనం ఒక కొమ్ము ఏమంటారు అల్లం కొమ్ము ఒకటి పెట్టేస్తే సరిపోతుంది, పెరిగిపోతుంది అనమాట. సరే, ఇప్పుడైతే మనకి ఆకులు అనేవి ఇలా పండు వండిపోతే మనకి హార్వెస్ట్ దగ్గరకు వచ్చిందని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఫ్లవరింగ్ కూడా వచ్చింది. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, ఫ్లవర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇది మనం హార్వెస్ట్ చేద్దాం, కట్ చేద్దాం. సో అల్లం ఎంత వచ్చింది అనేది చెక్ చేద్దాం. చలో. సో ఇది తీయడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే మట్టి మొత్తం గట్టిగా అయిపోతుంది కదా. సో ఆల్మోస్ట్ 6 months అయింది టచ్ చేసి. సో మట్టి అంతా గట్టిగా అయింది కాబట్టి జాగ్రత్తగా మెల్లిగా తీస్తున్నాను అనమాట. అంటే ఎక్కడ వరకు అల్లం స్ప్రెడ్ అయిందో చెక్ చేసుకొని దాన్ని బట్టి తీస్తున్నాను అనమాట. అయితే అలా ఎందుకు తీయడం, ఎలాగో అల్లం మనకి యూజ్ చేసుకునేదే కదా, ఎలా పడితే అలా తీయొచ్చు కదా అనేసి అనుకోవచ్చు. కాకపోతే నేను వీడియోలో మీకు చూపించడం కోసం అనేది ఇది జాగ్రత్తగా నేను అంటే ఆ రూట్స్ అనేవి ఎక్కడ వరకు స్ప్రెడ్ అయ్యాయో అక్కడ వరకు మెల్లిగా తీద్దామన్న ఉద్దేశంతో తీస్తున్నాను అన్నమాట. అయితే ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఏమంటారు ఈ జింజర్ హార్వెస్ట్ అనేది, అల్లం హార్వెస్టింగ్, ఈ జింజర్ పెట్టడం అనేది అని అంటే, నేను ఫస్ట్ ఒక చిన్న నార్మల్గా మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి తీసుకుంటాం కదా అల్లం షాప్లో. అలా తీసుకున్నప్పుడు ఒక కొమ్మకి చిన్న ఏమంటారు చిన్న కొమ్మలాగా వచ్చిందన్నమాట, ఇగురులాగా వచ్చింది. సో ఇది ఏమంటారు పెడితే చెట్టు పెరుగుద్ది. కొద్దిగా మనకు కావాలన్నప్పుడు టీలో వేసుకోవడానికి కూడా మనం డైరెక్ట్ మట్టిలో నుంచి తీసి మంచిగా దంచి వేసేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో పెట్టాను. అసలు నేను అల్లం హార్వెస్ట్ చేద్దామని పెట్టలేదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా అల్లం హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఈ మధ్యలో చెట్లు ఎక్కువ అవ్వడం వల్ల అల్లం అనేది హార్వెస్టింగ్కి తీసుకోవట్లేదు. అయితే సరే పెడదాము, టీలోకి వాటిలోకి పనికొస్తుందని చిన్న కొమ్మ పెట్టి వదిలేసాను అన్నమాట. అది కంటిన్యూగా పెరగడం స్టార్ట్ అయిపోయి చెట్లు బాగా వచ్చేసాయి. సరే పెరుగుతుంది కదా అనేసి ఇంకా ఉంచేసాను. నేను టీలోకి వాటిలోకి యూజ్ చేయకుండా అలాగే వదిలేసాను. అయితే ఇది మనకి 6 monthsలో ఇలాగ చెట్లు మొత్తం చెట్లలాగా పెరిగిపోతుంది అన్నమాట. ఈ చెట్లలాగా పెరిగిన తర్వాత మనకి ఈ ఆకులు అనేవి గ్రీనిష్ నుంచి మనకి ఎండుగడ్డిలాగా అయిపోతుంది. అంటే మనకి అల్లం లోపల స్టార్ట్ అయిపోయిందని అర్థం. సో అప్పుడు నేను తీసేద్దాం, సో అల్లం ఏ రేంజ్లో అయ్యింది హార్వెస్ట్ అనేది చూద్దాము, హార్వెస్ట్ చేసుకుందాము అనేసి నేను మీకు చూద్దామనేసి ఇంకా తీద్దాము. అండ్ చాలా రోజులు అయింది కదా. అండ్ మట్టి ఇంకొక ప్రాబ్లం ఏముండే అంటే మట్టి అనేది నేను స్పెషల్గా ఈ చెట్టు పెడదామన్న ఉద్దేశంతో చెయ్యలేదు కాబట్టి నార్మల్గా అల్లం ముక్క తీసుకొని పెట్టేశాను కాబట్టి ఆ మట్టి అనేది కొద్దిగా హార్డ్గా ఉంది. సో గ్రోత్ కూడా నాకు తెలిసి సరిగా ఉండదు. సో మళ్ళీ మనము రీగ్రో చేసుకుందాము అంటే ఇందులో చిన్న పిలకలు వస్తాయి కదా, మళ్ళీ ఆ పిలకలతో మళ్ళీ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో, అప్పుడు గ్రోత్ అనేది బాగా ఉంటుంది అనేసి తీద్దామన్న ఉద్దేశంతో ఫైనల్గా ఇప్పుడు తీసాను. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది అల్లం అనేది. సో నేను మొత్తం ఇవన్నీ కట్ చేసినాక చూపిస్తాను. మనం ఈ కొమ్మలన్నీ కట్ చేసుకొని అల్లంని కొమ్మలని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న కొమ్మ పెట్టి అలా వదిలేసి జస్ట్ అన్ని చెట్లకు వాటర్ ఎప్పుడు ఇస్తానో దీనికి కూడా అలాగే అప్పుడప్పుడు వాటర్ ఇవ్వడమే. దీనికి స్పెషల్గా చెట్ల మందులు, పురుగు పట్టడం అలాంటిది ఏది ఉండదండి. మనం అసలు భయపడని అవసరమే లేదు. మనకి ఈ పసుపుకు కానీ వీటికి కానీ ఎలాంటి పురుగు కానీ చీడ కానీ ఇలాంటివి రావు. సో మ్యాక్సిమం రావు అన్నమాట, ఆటోమేటిక్గా అవే పెరిగిపోతాయి. అలా వదిలేసాను, అందుకే ఇంత బాగా వచ్చింది. దీనికి కేర్ కూడా ఎక్కువ తీసుకోలేదు. కాకపోతే ఈసారి రీపాటింగ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను కదా. ఇప్పుడు సాయిల్ మాత్రం మంచి సాయిల్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. చూడండి ఎంత అల్లం వచ్చిందో, సూపర్గా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1 kg వరకు అల్లం వచ్చిందన్నమాట. ఈసారి మాత్రం
ఈ హ్యాపీనెస్ చూసిన దానికన్నా డబుల్ హ్యాపీనెస్ కావాలి అని అనుకుంటున్నాను. అందుకు ఈసారి సాయిల్ అనేది ది బెస్ట్ సాయిల్ తీసుకొని అందులో పెడదామని ఫిక్స్ అయ్యాను. అప్పుడు ఏదో ఊరికే అలా పెట్టేశాను కదా. సో ఫైనల్గా నేను నార్మల్గా జస్ట్ పెట్టి అక్కడ వదిలేస్తేనే ఈ రేంజ్లో వచ్చింది అంటే దీని మీద కొంచెం కేర్ తీసుకుంటే ఏ రేంజ్లో పెరుగుతుంది అనేది నాకు అనిపించింది. మనం బయట షాప్కి వెళ్ళి కొనుక్కోవడం అవసరం లేనంత పెంచుకోవచ్చు అన్నమాట అల్లం. ఒక 2 కుండీలు తీసుకుంటే మనకి 6 మంత్స్కి సరిపడేంత అల్లం వస్తుంది అన్నమాట. ఆ రేంజ్లో మనం చేసుకోవచ్చు. మళ్ళీ అల్లం అయిపోయేలోపు మళ్ళీ రీగ్రో అవుతుంది. ఇలా చేసుకోవచ్చు సైకిల్ లాగా. సో ఇలా నేను సింపుల్గా, ఈజీగా అండ్ చాలా బ్యూటిఫుల్గా హార్వెస్ట్ అనేది కంప్లీట్ చేసేసాను. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగ సింపుల్గా అల్లం అనేది జింజర్ హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు, అల్లం పెంచుకోవడం అనేది. సో దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వేరే ఏవైనా ప్లాంట్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.